డ్రాప్అవుట్ కంటే ఒక ఫ్రెండ్ వచ్చి ఒక చిన్న ప్రశ్న వేశాడు, ఏమయ్యా నీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తావా అని చెప్పాడు. ఆ ఒక్క మాటకి ఈరోజు నన్ను ఈ పొజిషన్లో నిలబెట్టింది, ఆ ఒకే ఒక మాట. మీరు అంటారు అందులో తప్పే ఉంది అనుకుంటారు, కానీ నేను ఏం చేస్తున్నాను అని చెప్పి ఏదైనా సంబంధం వచ్చినప్పుడు నేను ఏమీ చేయడం లేదంటే తినడానికి పడుకుంటాను ఏమీ చేయను అని చెప్పిన పక్షంలో అయితే ఆ సంబంధం ఖచ్చితంగా పాడైపోతుంది. నా పిల్లల భవిష్యత్తును పాడు చేసిన వాడిని అవుతానని చెప్పి ఒక తండ్రిగా నా యొక్క స్థానం అధపదంలో పడిపోతానంటే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆ పక్క రోజున ఇమీడియట్ డెసిషన్ తీసుకుని ఏది ఏమైనా సరే ఐ షుడ్ కమ్ బ్యాక్ టు మై ఎర్లియర్ పొజిషన్ అనేటువంటి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రోజుని ఉదయం లేవగానే 510 రూపాయలు ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి 500 రూపాయలు డ్రా చేసి ఆ రోజున శ్రీ తులసి ఏదైతే ఉందో 120 రూపాయలు మాత్రమేనండి. అటువంటి దాన్ని 3 తులసిలు కొనుక్కున్నాను మొదటిసారి. 100 రూపాయలు ఒక డొక్కు స్కూటర్ ఉండేది, 100 సార్లు కొట్టే కానీ స్టార్ట్ అవ్వదు. అటువంటి దాంట్లోని ప్రయాణం చేసి ఒక 40 రూపాయలు ఇటువంటి స్నేహితులు కాకపోతే టీ ఇవ్వాలి కదా అనేసి 40 రూపాయలు చేతితో పెట్టుకున్న వ్యక్తిని అనమాట. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ రోజు ఎలా వర్క్ చేసిన నాకే తెలియదు, ఎత్తిన గుమ్మం ఎలా తిరిగింది నాకు తెలియదు. 26 తులసిలు అమ్మానండి. అమ్మడం మళ్ళీ కొనడం, అమ్మడం మళ్ళీ కొనడం. ఆ నెల మొదటి నెల నా యొక్క ఇన్కమ్ 1,128 రూపాయలు. హైదరాబాద్ నేను నగరంలో 1,185 రూపాయలు దేని మూలకు పట్టుకొచ్చాయండి. కానీ నా పిల్లలు 24 గంటలు, నా పిల్లలు నా భార్య బిడ్డలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళకి ఏదైతే పంతంగా ఈ యొక్క ఫ్రెండ్స్ అడిగారో పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తారని చెప్పేసి అదే మస్తిష్కంలో మొదలుతో మొదలుపెను. 6వ నెలలోనే నేను చైర్మన్ అవ్వడం జరిగింది. 6వ నెలలో నా మొదటి ఇన్కమ్ 1,26,000 చూడండి. అన్నీ ఉన్నాయి, మిగి చాలా ఉన్నాయండి. సో ఈ రోజుని కొన్ని వేల మందికి ఈ యొక్క ఐఎంసీ ఉపాధిని వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. ఎంతోమంది నేను కోటీశ్వరులు చేయడం జరిగింది. అండ్ అదే విధానంగాను ఎవరు ఏ ఉద్దేశంతో అయితే నేను ఈ యొక్క ఐఎంసీ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వడం జరిగిందోని నా పిల్లలకి అంగరంగ వైభవంగా ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాను. విశేషం ఏంటంటేనో 500 రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క జర్నీ ఏదైతే ఉందోని నా పిల్లలకి వాళ్ళ పెళ్ళిళ్ళలోని 2 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి అపార్ట్మెంట్స్ ఇద్దరికి బహుమానంగా ఇవ్వడం జరిగింది పెళ్ళిళ్ళలోనండి. అండ్ ఈ రోజుని లగ్జరియస్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాను. నేను పని చేసినా పని చేయకపోయినా ఉన్నా లేకపోయినా నాకు ఏదైతే డబ్బులు వస్తాయో నా భార్యకి వెళ్తుంది, నా భార్య తర్వాత నా పిల్లలకి వెళ్తుంది, నా పిల్లల తర్వాత ముందు మనం వెళ్తుందండి. ఎందుకంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ని తయారు చేస్తాను కాబట్టి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నేను వర్క్ చేస్తున్నట్టే కొద్ది సేక్ ఆఫ్ మై కిచెన్ కి నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్. బట్ ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానన్న పక్షంలో కనుక అయితేనో డెఫినెట్లీ నా అప్లైనర్ అంటే డాక్టర్ అబ్దుల్ ఖాన్ అనుకోండి, డాక్టర్ ఆనంద్ బాజ్పేయి అనుకోండి, అండ్ అఫ్కోర్స్ నా డౌన్ లైన్ టీం ఎంతైతే ఉన్నదో ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లోని వాళ్ళందరికీ సదా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.